ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నీ మాటలు విన్న ప్రియులారా, మీరు ఎప్పుడైతే ప్రభుని స్తుతించడం ప్రారంభించారో మీ సమస్య పరిష్కారం వైపు పరుగులు తీస్తుంది. ఒక యవనస్తురాలకు ఉత్తరం రాసింది, తన పరిస్థితిని అంతా తెలియపరిచింది. తన జీవితంలో ఇక ఏ నిరీక్షణ లేనటువంటి దశకు చేరుకున్నానని చెప్పి ఆమె రాసింది. కొన్ని పరిస్థితులను బట్టి అడ్డు అదుపు లేకుండా విస్తారంగా తినడం ప్రారంభించింది. కొద్ది కాలంలోనే ఆమె విపరీతంగా లావెక్కిపోయింది. 3 మనుషులను కలిపి వారి చుట్టుకొలత తీసుకుంటే ఎంత ఉంటారో అంతగా ఆమె అసహ్యకరంగా లావెక్కిపోయింది. అంత లావైపోయింది కాబట్టి ఆమె భర్త ఆమెను అసహించుకోవడం ప్రారంభించాడు. త్వరలోనే అతడు ఇతర స్త్రీలపైన దృష్టి పెట్టడం ప్రారంభించి లావైపోయిన తన భార్యకు విడాకులు ఇమ్మని చెప్పి ఒత్తిడి చేసి చివరకు ఒక రోజు ఆమెను ఇంటి నుండి శాశ్వతంగా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. వింటున్నారా? ఆమె చెల్లించాల్సిన బిల్లులు పెరిగిపోయాయి. ఆర్థిక ఒత్తిడి అధికమైపోయింది. ఈ సమస్యలన్నిటితో తల తిరిగిపోయి నరాలన్నీ చిట్లిపోయేటువంటి ఒత్తిడి సంభవించింది ఆమెకు. ఆత్మహత్య చేసుకుంటే మంచిదేమని చెప్పి తలంపు ఆమెకు మాటిమాటికి రావడం ప్రారంభమైంది. ఈ పరిస్థితులన్నిటిలోనూ ఆమె ప్రార్థిస్తూనే ఉంది. ఆ పరిస్థితుల్లో కూడా తాను బైబిల్ చదువుకుంటూ ప్రతి ఒక్కరిని తన కోసం ప్రార్థించమని అడుగుతూనే వచ్చింది. ఆమె క్రైస్తవ మిత్రులందరూ విశ్వాసం కోల్పోకుండా కాపాడుకో, త్వరలోనే మంచి రోజులు వస్తాయిలే, నిరాశ పడుకొని ఆమెను ప్రోత్సాహపరుస్తూ ఉండేటువంటి వారు. అటువంటప్పుడు ఎవరో ఆమెకు ప్రైజ్ ఇన్ పవర్, పవర్ ఇన్ ప్రైజ్, స్తుతిలో శక్తి ఉందని చెప్పి తెలియజెప్పి ఆ బుక్కుని చదవమని చెప్పారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? సో ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించిందో తన జీవితంలో అప్పుడు సంభవిస్తున్నటువంటి సమస్త విపత్కర పరిస్థితులన్నిటి నిమిత్తం తాను దేవుని స్తుతించాలని బుర్ర ఉన్నవారెవరూ కూడా తలపోయారని చెప్పి అనుకుందామే. కానీ మళ్ళీ 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 ఎంకరేజ్ చేసుకుని ఆ పుస్తకాన్ని చదువుతూ దేవుని స్తుతిస్తూ కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతూ వచ్చాయి. దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలని, మరి 1 దశలోనికై 5:18 ప్రకారం ఎల్లప్పుడు దేవుని స్తుతించాలి కాబట్టి ఎన్నోసార్లు ఎన్నిసార్లు చదివింది కానీ సరిగా అర్థం అవ్వలేదు అప్పట్లో. తర్వాత చివరికి ఆమె సమస్తాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించడానికే నిశ్చయించుకుంది. ఏదేమైనా సరే ఇన్ని ప్రయత్నాలు చేసాం కదా, స్తుతిందాం, దేవుని స్తుతిందాం అని చెప్పి తీర్మానం చేసుకుంది. అలా చేయడం వల్ల ఆమె క్రొత్తగా నష్టపోయేది ఏమీ లేదు కాబట్టి స్తుతించడం ప్రారంభించింది. ఆమె అతి త్వరగా లావైపోయింది కాబట్టి ఆమెకే మరి అంతలా ఉన్నటువంటి స్త్రీ కాబట్టి ఏ సమయంలోనైనా గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఏర్పడింది. ఏదో ఒక ఆశ ఒక మూల గదిలో మినుగుమని చెప్పి మెరుస్తుండగా ఆమె గదిలో మోకరించి దేవుణ్ణి ఈ రీతిగా స్తుతించడం ప్రారంభించింది. దేవా, నా జీవితం ప్రస్తుతం ఉన్నటువంటి రీతిగా ఉన్నందున నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాకున్న ప్రతి సమస్య నేను ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలోని నడిపించబడటానికి నీవు వరంగా స్వీకరించి నిన్ను స్తుతిస్తున్నాను. ఇవి నాకు మేలుకరమని నీవు భావించినట్లయితే వీటిని నీవు నా జీవితంలో అనుమతించి ఉండేవాడు కాదు. దేవా, నీవు నిజంగా నన్ను ఎంతో ప్రేమిస్తున్నావని మనసారా ఒప్పుకుంటున్నాను. అవును, నాకు తెలిసి నీవు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నా స్థితిని మార్చినటువంటి వాడు, నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచినవాడు. ఈ స్థితికి వెళ్ళటానికి కారణం నా లోపం నాకు తెలుసు, కానీ ఇది నీ చిత్తము కాదు. నా పట్ల నీ ప్రేమను వెల్లడి చేసిన దేవుడు, నువ్వు గొప్ప దేవుడు అని చెప్పి స్తుతించడం మొదలు పెడుతుంది. అలా స్తుతి చేస్తున్నటువంటి అప్పుడే
వచ్చిన పోస్ట్ మ్యాన్ చూసి కుక్క అదే పనిగా మరుగుతుండడం ఆటంకంగా పరిణమించింది. నేను స్తుతిస్తున్నాను, ఏంటి కుక్కో మరుగుతుందని చెప్పి ఇది ఆటంకం అనుకుంది. ఆ ఇంటిని దర్శించే ప్రతి వ్యక్తిని చూసి అలా బిగ్గరగా మరగడం ఆ కుక్కకు అలవాటే. అలా ఆ కుక్క మొరగడం తనకు బాధను కోపాన్ని కలిగించే అంశాలకు అదనంగా ఉండేటువంటి అంశం అని చెప్పి ఆమె ఎప్పుడు తలపోస్తూ ఉంటుంది. అలా చికాకు పడుతూ లేచి రోజు మాదిరిగా ఒక కరుకైన ఆజ్ఞతో ఆ కుక్క నోరు మూయిద్దామని చెప్పి బయటకు పోతుంది. అలా బయటకు పోతున్నంతలో ఆమెకు ప్రతి విషయాన్ని బట్టి ప్రభుకు ఆమె వందనస్తురాలై ఉండాలనే విషయం గుర్తొచ్చింది. అరే రే, నేను ఏం నిర్ణయం తీసుకున్నాను? ఈ కుక్కనంటే ఆశ్చర్యపెట్టిన కూడా దేవుని స్తుతించాలనుకున్నాను కదా. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అనుకుంటా మరి కోప్పడకుండా, కుక్కను కొట్టకుండా, ఏం చేయకుండా మళ్ళా మనసును మార్చుకుని దేవానికి వందనాలని చెప్పి దేవుని స్తుతిస్తూనే ముందుకెళ్ళటం ప్రారంభించిందంట. హల్లెలూయా. సరే ప్రభువా, మరుగుతున్నటువంటి నా కుక్కను బట్టి కూడా నీకు వందనాలని చెప్పి పలికింది. పోస్ట్ మ్యాన్ ఆమెకు ఒక కవరు అందించి వెళ్ళిపోయాడు. ఆ కవర్ పైన ఇలా వ్రాసి ఉంది చేతురాత. చిరపరిచితమైందే గానే కనిపించింది ఆమెకి. ఈ ఈ ఈ చేతిరాత నాకు ఎక్కడో పరిచయం ఉందే, ఎవరో రాసింది, ఖచ్చితంగా ఈ చేతిరాత నాకు తెలుసు, ఇది ఎక్కడో నేను చూసినట్టే ఉంది అని ఆమె మనసులో మెదులుతూ ఉంది. అది చూసినట్లుగానే ఉంది. చూస్తే అది ఎవరిదంటే ఆమె భర్త స్వయంగా రాసింది. కానీ అతని వద్ద నుండి అనేక నెలలుగా ఏ ఉత్తరం కానీ పత్రం కానీ లేవు. కాబట్టి అది అతను ఉత్తరం అయ్యుండకపోవచ్చును అనుకుందామే. మొదట్లో దేవుడు అంత త్వరగా అద్భుతం జరిగించేశాడా అనుకుంటూ వణుకుతున్న చేతులతో ఉత్తరాన్ని ఇప్పి చదివింది. హల్లెలూయా. ఓపెన్ చేస్తే అందరూ ఏం రాసం తెలుసా? నీవింకా ఇష్టపడుతున్నట్లయితే మనం మన సమస్యను పరిష్కరించుకోవచ్చు అని ఆమె భర్త ఆ ఉత్తరంలో రాశాడు. నీవింకా ఇష్టపడుతున్నట్లయితే మన సమస్యలు ఇంకా పరిష్కరించుకోవచ్చు అని రాశాడు. దీంతో ఆ యవనస్తురాలు దేవుడు సరిగ్గా నిర్దిష్ట సమయంలోనే అద్భుతం చేస్తాడని చెప్పి, తన జీవితంలో అంతా మేలే చేస్తున్నాడని చెప్పి సంతోషపూర్వకంగా విశ్వసించగలిగింది. ఆమేన్. వేడి వేడి పెనం మీద వెన్నముద్ద వేస్తే ఎలా కరిగిపోతుందో అలా ఆమె కూడా అతి త్వరలోనే తన వికారపూరితమైనటువంటి లావ్ అంతటిని కూడా కోల్పోయి సన్నబడిపోయింది. ఆమేన్. ఆమె స్నేహితులందరూ ఆమెను, నీవు బహు చక్కగా కనిపిస్తున్నావు, ఏమైంది నీకు, ఇది ఎలా సాధ్యపడింది, అసలు నీవు మునుపటి మనిషిలా లేనేలేవు కదా అని ప్రశంసించడం ప్రారంభించారు. ఆమె మునుపటి మనిషేనా? అవును, కాదు, భౌతికంగా ఆమె మునుపటి మనిషే. అయితే ఇప్పుడు దేవుడు ఆమె జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని తన మేలు నిమిత్తమే జరిగిస్తున్నాడనేటువంటి వినూత్నమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి నూతన ఆత్మ సంబంధి అయినటువంటి వ్యక్తి. ఆ పైన కొద్ది కాలంలోనే ఆమె భర్త తిరిగి వచ్చేశాడు. వారిద్దరు తిరిగి సంతోషంగా ఒకటయ్యారు. ఇప్పుడు ప్రతి ఉదయం హల్లెలూయా, ఓ దేవా, ఈ అద్భుతమైన నూతన దినాన్ని బట్టి నీకు వందనాలు, నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్ అనే మాటలను ఎంతో సంతోషంగా సంతృప్తిరాలనై పలుకుతూ ఉదయాన్నే నిద్రలేస్తుంటాను అని చెప్పి ఆమె మరలా ఉత్తరం రాసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, ఆమెకున్నటువంటి కష్ట పరిస్థితులకై ఆమె దేవునికి వందనాలు చెల్లించడం ప్రారంభించడంతోనే ఆమె జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది. ఈ ఆత్మ సంబంధమైనటువంటి నియమ కార్య రూపానికి ఇది ఎంతో సరైన దృష్టాంతం. మన ఒక్కొక్కరి జీవితాలకు దేవుడు నిర్దిష్టమైన ప్రణాళికలను కలిగి ఉంటాడు. కానీ మన ప్రస్తుత పరిస్థితి ఆ ప్రణాళికలోని ఒక అంతర్భాగమని సంతోషంగా మనం గుర్తించి దానిని అంగీకరించేంత వరకు దేవుడు ఆ ప్రణాళికలోని రెండవ దశలోనికి మనల్ని నడిపించడు. కొందరైతే ఈ యొక్క వాస్తవాన్ని ఒప్పుకోరు. ప్రతిదానికి దేవుని
ప్రస్తుతించి వారి జీవితాల్లో కొన్ని గొప్ప మార్పును, రూపాంతరాన్ని కళ్ళారా చూస్తూ కూడా అదేమంతా వింతైన విషయం కాదని కొట్టిపారేస్తుంటారు. మారిన మానసిక వైఖరి పరిస్థితుల్లో కూడా మార్పును తీసుకొస్తుంది ప్రియులారా అని చెప్తుంటారు. ఇది చాలా సామాన్యమైన మానసిక తత్వాంశం అన్నమాట. నీవెప్పుడైతే నీ యొక్క దృక్పథం మార్చుకుంటావో ఇతరులు కూడా నీ పట్ల క్రొత్త వైఖరితో వ్యవహరించడం ప్రారంభిస్తారు. దీంతో నీ జీవితమే నాటకీయ పక్కీలో ఉత్తమంగా మారిపోతుంది అని వారు తేల్చి చెప్తూ ఉంటుంటారు. నీవు నవ్వితే లోకమంతా నీతో కలిసి నవ్వుతుంది, నువ్వు ఏడిస్తే మాత్రం ఒంటరిగా ఏడవలసి వస్తుంది అన్న సూక్తిని నేను కూడా కొంతవరకు ఒప్పుకుంటాను ప్రియులారా. కొంతవరకు ఇది మంచి ఉపదేశమే. కానీ దేవుని స్తుతించడం అనేటువంటిది మన వైఖరిలో మార్చుకుంటే, మన వైఖరిలోని మార్పు కంటే ఇంకా అధికమైన ఉన్నతమైన అంశం మన స్తుతి పలుకులతో స్వాభావికమైన శక్తి లేదు. హల్లెలూయా. మన స్తుతి పలుకులలో స్వాభావికమైన శక్తి లేదు. అలాగే మన వందనాలు చెల్లించే సంతోష వైఖరిలో కూడా శక్తి లేదు. మన పరిస్థితిలో సమస్తమైన శక్తి దేవుని నుండే ఉద్భవిస్తుంది. ఈ సత్యాన్ని మాటి మాటికి మనం మననం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. లేనట్లయితే ఒక ప్రత్యేకమైన ప్రార్థన పందా ద్వారా మనంతటా మనమే మన పరిస్థితిని మార్చుకోవచ్చును, లేక ఏదైనా సాధించుకోవచ్చును అనే భ్రమాత్మకమైనటువంటి తలంపు అనే ఉచ్చులోనికి మనం పడిపోయే ప్రమాదం ఉంది. ఒక పరిస్థితిని దేవుడే మన జీవితంలోనికి అనుమతించాడని నమ్మి మనసారా ఆ పరిస్థితిని అంగీకరించి అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించినప్పుడు అటువంటి మన పరిస్థితిలోనికి దేవుని మానవాతీతమైనటువంటి అద్భుత శక్తి విడుదల చేయబడి సహజ సిద్ధమైనటువంటి రీతిలో వివరించలేనటువంటి ఒక ప్రత్యేకమైన విధానంలో మన పరిస్థితిలో గొప్ప మార్పు సంభవింపజేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సహోదరి జీవితంలో ఊహించినటువంటి గొప్ప కార్యం చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో పరిస్థితులు చేజారిపోయా, ప్రతికూల పరిస్థితులు ఎదురైపోయా, ఇంకా నా వల్ల కాదులే అని నువ్వు అనుకుంటున్నావా? ఇంకా నేను దీని నుంచి బయటపడలేను నువ్వు అనుకుంటున్నావా? ప్రైజ్ ఇన్ పవర్. హల్లెలూయా. పవర్ ఇన్ ప్రైజ్. స్తుతిలోని శక్తి ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడేలా చేస్తుంది. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.